ఎర్లీ మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యాను. అందరూ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి నంది హిల్స్ వెళ్తారు. కానీ నేను మాత్రం కామ్గా 7:12 బయలుదేరుతూ ఉంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ట్రాఫిక్లో బాగా విసిగిపోయాను. సో అందుకని ఈసారి ఆఫ్టర్నూన్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి కామ్గా 7కి అట్లా స్టార్ట్ అయ్యాను. బ్రేక్ దింపి డ్రైవ్ మోడ్లో పెట్టుకొని సర్రమని స్టార్ట్ అయ్యాను. అన్నిటికంటే నాకు ఈ రోజున్న ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ కార్ కొన్న తర్వాత ఫస్ట్ టైం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాను. నియర్ బైలో నంది హిల్స్ కూడా మంచి ఘాట్ రోడే. ఆ ఎక్సైట్మెంట్ అయితే ఫుల్గా ఉంది. నేను నెక్సాన్ కార్కి డాష్ కెమెరా అయితే పెట్టించాను. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న ఈ ట్రాఫిక్స్లో ఈ జంతర్ మంతర్గాలు ఎక్కువైపోయారు కాబట్టి అప్పుడప్పుడు మ్యాజిక్లు జరుగుతాయి. సో ప్రూఫ్ ఉండటానికి ఆ డాష్ కెమెరా అనేది చాలా యూస్ఫుల్. మీకు అది ఏ కారు ఉన్న ప్రతి వాళ్ళు అది పెట్టించుకుంటే చాలా మంచిది. సో నేనేంటంటే ఆటోమేటిక్గా నాకు అది రికార్డ్ అవుతూ ఉండిద్ది. నా టైం బ్యాడ్ ఏంటంటే ఆ కెమెరా కొంచెం టిల్ట్ అయింది కిందకి. సో అందుకని ఎక్కువ పైకి చూపిస్తుంది. నేను ఆ తర్వాత చూసుకోలేదు, అది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను. బట్ ఉన్నంత వరకు నేను పెట్టాను, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. బట్ అది ప్రాపర్గా ఉన్నట్టయితే వ్యూ సూపర్గా ఉండేది, క్వాలిటీ కూడా చాలా బాగుండేది. సో మొత్తానికి అయితే నెక్సాన్ కార్ వేసుకొని ఫస్ట్ టైం ఘాట్ రోడ్లోకి ఎక్కుతున్నాను. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నాకు ఈ కార్ ఎట్లా ఎక్కిద్ది, స్మూత్గా ఎక్కిద్దా, ఏమైనా ఇబ్బంది పెట్టిద్దా అనే మైండ్లో రన్ అవుతూ ఉంది. సో చాలా వాటికి స్మూత్గానే వెళ్తుంది, ఎక్కేస్తుంది స్మూత్గానే. మనం కాతే ఎక్స్పెరిమెంట్లు చేస్తాం కాబట్టి కాసేపు సిటీ మోడ్లో పెట్టాను. సిటీ మోడ్లో నేను గమనించింది ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 to 6 seconds 10 seconds మనం యాక్సిలేట్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం పికప్ అవడానికి టైం తీసుకుంటుంది. విత్ 5-10 seconds తర్వాత వితిన్ సెకండ్స్లో సప్పమని ఎత్తుకుంటుంది. సో అది నేను గమనించాను. బట్ 5 to 10 seconds కొంచెం ల్యాగ్ ఉంది. బట్ వితిన్ సెకండ్స్లోనే పవర్ అయితే అందుకుంటుంది. సో తర్వాత మళ్ళీ స్పోర్ట్ మోడ్లో పెట్టాను. ఇంకా స్పోర్ట్ మోడ్లో పెట్టిన తర్వాత అసలు కార్ అయితే ముందు దూకుతుంది అంతా. మళ్ళీ హెయిర్ పిన్ బెన్స్ దగ్గర కూడా నేను ఆపి మళ్ళీ యాక్సిలేట్ ఇవ్వగానే ఆ టర్నింగ్ దగ్గర ఆపినా సరే స్పీడ్గానే మళ్ళీ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఏమీ అంత ఇబ్బంది ఏం పెట్టలేదు, చాలా స్మూత్గా అయితే వెళ్తా ఉంది. ఏదో అనుకున్నా కానీ ఈ ఘాట్ రోడ్ కూడా చాలా పెద్దది, చాలా హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది కానీ పెద్దదే. ఫస్ట్ టైం నేను ఘాట్ రోడ్లో ఈ కార్తో డ్రైవ్ చేస్తున్నాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఈ పవర్ దీని పికప్ ఎంత పవర్ అంతా ఒక అర్థమైంది కొంచెం. అయితే హెయిర్ పిన్ బెండ్స్ ఎటువంటి ఎత్తైనా సరే చాలా స్మూత్గా ఎక్కేస్తుంది. ఇంజన్ మాత్రం కేకలు పెడుతుంది. పైకి వెళ్ళేసరికి హీట్ ఎక్కిపోయింది. మనం ఎప్పుడైతే ఆ మోడ్స్ చేంజ్ చేస్తామో ఎక్కువ మోడ్లో మనకి ఇంజన్ సౌండ్ చాలా తక్కువ ఉండిద్ది. వన్స్ మనం సిటీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం సౌండ్ డిఫరెన్స్ అయితే వచ్చింది. మనం వన్స్ స్పోర్ట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇంకా మనకి ఒక స్పోర్ట్ కార్ వచ్చేంత సౌండ్ అయితే వచ్చింది, ఒక రోర్ లాగా. అది మనకి క్యాబిన్లో కూడా వస్తానే ఉండేది ఆ నాయిస్ కొంచెం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. మొత్తానికి చాలా మలుపులు తిప్పి పైకి అయితే పార్కింగ్కి వచ్చాము. ఇక్కడ పార్కింగ్ దగ్గర ఇంకో పెద్ద టాస్క్.
అస్సలు ఖాళీయే లేదు. సో ఇంకా ముందుకెళ్తే ఒక అప్పుడే ఒక వెహికల్ వెళ్ళిపోయింది. సో చిన్నగా దాంట్లో పార్కింగ్ చేసుకున్నాను. ఫైనల్గా పార్క్ చేసి టికెట్ తీసుకొని నేచర్లోకి అయితే వచ్చేసాను. 4 వీలర్ పార్కింగ్ అయితే 100 రూపీస్ టికెట్. ఇంకా మామూలుగా ఈ హిల్ లోపలికి వెళ్ళాలంటే పైకి 10 రూపీసా 20 రూపీసా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ గవి వీరభద్రేశ్వర టెంపుల్. ఇది 11th సెంచరీలో బిల్డ్ చేశారంట. ఇది మనకి బయట అయితే అట్లా కట్టారు కానీ లోపల ఒక గృహ అన్నమాట. అది ఆ గృహలో వీరభద్రేశ్వర స్వామి విగ్రహమాను శివలింగం అయితే ఉంటుంది. ఇది 11th సెంచరీలో కట్టారంట. 1397లో కన్నపరాయ అనే వ్యక్తి 1997లో దీనికి డోర్స్ చేపించారంట. సో ఇది 11th సెంచరీలో ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని మళ్ళీ నేచర్లోకి అడుగు పెట్టేసాం. ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకు కూడా పాచిపట్టి బాగా గోర్లు. ఇది అంటే నంది హిల్స్. ఇంకా టిప్పు సుల్తాన్ ఇంకో పేరు కూడా ఉంది. టిప్పు సుల్తాన్ డ్రాప్ పాయింట్ ఒక పాయింట్ ఉండేది ఇక్కడ. టిప్పు సుల్తాన్ ఎవరికైనా శిక్ష వేయాలంటే ఇక్కడికి తీసుకొచ్చి కొండ మీద తోసి చంపేవారంట. నాకు ఇక్కడ అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఈ మెట్లు, మధ్యలో మెట్లు అటుపక్క ఇటుపక్క చెట్లు బాగా గుంపుగా ఉన్నాయి చెట్లు. ఈ సరోవర్ పేరు వచ్చి మానస్ సరోవర్ అంట. ఇది అప్పట్లో పాతకం 11th టిప్పు సుల్తాన్ కాలం నాటిది. అది కూడా ఇన్ని డేస్ నేను నంది హిల్స్ అంటే ఒక సన్ రైజ్ వ్యూ పాయింటే అనుకున్నాను. బట్ అసలు లోపలికి వెళ్తే 1 డే సరిపోయింది చూడడానికి. మనకి ఆ కొండపైన బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తానికి 25 రూపీస్ ఇచ్చామంటే మనకి ఆ బస్సులో తీసుకెళ్ళి ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర వదులుతారు. మళ్ళీ రిటర్న్ రావాలన్నా ఇంకో 25 రూపీస్ పెట్టాలి. అయితే పైకి ఎక్కడానికి చాలా ఎత్తుగానే ఉండేది. దూరం కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు, టైం స్పెండ్ చేసుకునే వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు కొంచెం టైం తక్కువ ఉంది, త్వరగా ఫినిష్ చేసుకోవాలంటే ఈ బస్ 25 రూపీస్ టికెట్ తీసుకెళ్ళి సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర వదులుతారు. మనకి పైనుంచి అయితే ఒక మంచి వ్యూ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే మనం మబ్బులు లోపల ఉంటాం, మబ్బులు కింద ఉంటాయి. సో ఇది ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి మబ్బులన్నీ పైకి వెళ్ళిపోయింది. బట్ ఎర్లీ మార్నింగ్ అది మనకి లక్ ఉండాలన్నమాట. లక్ ఉంటే మన కింద మబ్బులు ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి. ఇది ఒక టెంపుల్ 11th సెంచరీలోది. ఇది వచ్చేసి యోగనందేశ్వర టెంపుల్. ఇది చోళరాజులు దీన్ని నిర్మించారు. ఇంకా 14th సెంచరీలో అయితే శ్రీకృష్ణదేవరాయలు దీనికి బ్రాంజ్ ద్వారపాలకాలని డొనేట్ చేశారంట. మనకి ఇది వచ్చి ద్రవిడ అండ్ చోళా స్టైల్లో ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. ఇంకా మరాఠా కింగ్ షాహు వాల్స్ మీద స్క్రిప్ట్ అయితే రాశారు.